హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేఎల్ఎం బయో. మనం టీఎస్డిఎస్సి 2023 అండ్ 2024కి రివిజన్ స్టార్ట్ చేసినాం. ప్రీవియస్లో మనం అప్లైడ్ బయోని రివైజ్ చేసుకున్నాం. కొంచెం లెంతీ వీడియో అయింది అది. సో ఈ కాన్సెప్ట్లో ఇన్ దిస్ వీడియోలో మనము జెనెటిక్స్ని రివైజ్ చేయబోతున్నాం. జెనెటిక్స్లో మనకి ప్లాంట్ జెనెటిక్స్ ఒకటి, యానిమల్ జెనెటిక్స్ ఒకటి, ఎవల్యూషన్, ఈ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. 3 కాన్సెప్ట్స్ని కూడా మనం 3 వీడియోస్లో మనము డిస్కస్ చేసుకుందాం. సో మెండల్స్ జెనెటిక్స్, బేసికల్గా జెనెటిక్స్ అంటే ఏంటంటే టోటల్గా ద స్టడీ ఆఫ్ జీన్స్. టోటల్గా జీన్స్ అనేవి ఇన్హెరెంట్ క్యారెక్టర్స్, ఇన్హెరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. పేరెంటల్ నుంచి ఖచ్చితంగా ఆఫ్ స్ప్రింగ్కి, తన తర్వాతి తరానికి జీన్స్ క్యారీ అవుతాయి అని ఒక ఆయన రీసెర్చ్ చేసి కొన్ని ప్రూవ్ చేయడం జరిగింది. ఇది మెండల్స్లో జెనెటిక్స్లో మనం చదువుతూ ఉంటాం. ఈవెన్ టోటల్గా ఎవరంటే ఈవెన్ గ్రెగర్ జాన్ మెండల్ కండక్టెడ్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ గార్డెన్ పీస్ ఫర్ సెవెరల్ ఇయర్స్. 1856 to 1863 మెండల్ అంటే ఆయన ఒక గార్డెన్ పీ మీద, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అంటే గార్డెన్ పీ అంటే బొటానీ మొక్క. గార్డెన్ పీ ప్లాంట్ మీద ఒక సెవెరల్ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత ఆయన కొన్ని స్టేట్మెంట్లు పాస్ చేసిండు అనమాట. ఈవెన్ టోటల్ ఆయన స్టేట్మెంట్ మనం ఎందుకు నమ్మాలంటే మెండల్ అనే వ్యక్తి తీసుకున్నది చాలా చిన్న వాటి మీద కాదు. మెండల్స్ ఎక్స్పెరిమెంట్ హ్యాడ్ అ లార్జ్ శాంప్లింగ్ సైజ్, చాలా పెద్ద శాంప్లింగ్ సైజ్ మీద ఆయన వర్క్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎందుకు క్రెడిబిలిటీ ఇవ్వాలంటే ఈయన ఇది 1 year 2 years వర్క్ చేయడం కాదు, సెవెరల్ ఇయర్స్ దాని జనరేషన్స్ మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయన కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా క్రెడిబిలిటీ ఉంది. బేస్డ్ ఆన్ హిజ్ ఇన్ఫర్మేషన్ ఆయన కొన్ని రూల్స్ని కూడా ఇవ్వడం జరిగింది. లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో మనం చదువుతూ ఉంటాం. అది తర్వాత ఈ మెండల్ అంటే ఆయన ఇన్వెస్టిగేటెడ్ క్యారెక్టర్స్ ఇన్ ద గార్డెన్ పీ ప్లాంట్ దట్ మేనిఫెస్టెడ్ యాజ్ ఎ 2 opposing ట్రైన్స్. ఇది మళ్ళీ వెరీ ఇంపార్టెంట్. సో మెండల్ తీసుకున్న గార్డెన్ పీ ప్లాంట్లో కూడా ఈయన కొన్ని ఐడెంటిఫై చేసిండు, కానీ కొన్ని ట్రైట్స్ని ఖచ్చితంగా కొన్ని క్యారెక్టర్స్ ఈయన అబ్జర్వ్ చేసిండు. ఆ క్యారెక్టర్లో కూడా కాంట్రాస్టింగ్ క్యారెక్టర్లు, ఖచ్చితంగా కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ని ఆపోజిట్ ట్రైట్ని అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. ఫర్ ఆపోజిట్ ట్రైట్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్కనైనా తీసుకుంటే ఒకటి టాల్ మొక్క ఉంటుంది, ఇంకోటి డ్వార్ఫ్ ప్లాంట్ ఉంటుంది. కొన్ని ప్లాంట్ సీడ్స్లలో ఎల్లో సీడ్స్ ఉంటాయి, కొన్ని ప్లాంట్ సీడ్స్లలో గ్రీన్ సీడ్స్ ఉంటాయి, కొన్ని ఫ్లవర్ షేప్లో. ఇట్లా టోటల్గా ఆయన తీసుకున్న తర్వాత ఇట్లా టోటల్గా ఆయన ఒక 7 క్యారెక్టర్స్ మీద 14 ట్రైట్స్ మీద ఈయన టోటల్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఓకేనా. తర్వాత మెండల్ అనే వ్యక్తి కండక్టెడ్ ఆర్టిఫిషియల్ పొలినేషన్ అండ్ క్రాస్ పొలినేషన్ ఎక్స్పెరిమెంట్ యూజింగ్ సెవరల్ ట్రూ బ్రీడింగ్ పీ లైన్స్. ట్రూ బ్రీడింగ్ అంటే ఏంటంటే is the one that having undergone continuous self pollination అంటే ఏంది? అదే pollination అంటే ఏంది? falling down of pollen grain onto the same part of the female plant. అంతే కదా. ఒక ప్లాంట్ లో ఉన్న మేల్ గమెట్ అనేది ఖచ్చితంగా అదే ప్లాంట్ లో ఒక ఫీమేల్ గమెట్ రీచ్ అయితే దాన్ని పొలినేషన్ అంటాం మనం. అదే ఫ్లవర్ లోని స్టిగ్మా మీద పడితే దాన్ని పొలినేషన్ అంటాం మనం. టోటల్గా ఏంది? ఈయన క్రాస్ పొలినేషన్ చేసుకుంటూ సెల్ఫ్ పొలినేషన్ అబ్జర్వేషన్ అనమాట. ఈవెన్ చాలా ట్రూ బ్రీడింగ్ పీ లైన్స్ అంటే చాలా అంటే అదే విధమైన ప్లాంట్స్ని చాలా వాటి మీద ఆయన అబ్జర్వ్ చేయడం జరిగింది. ట్రూ బ్రీడింగ్ పీ లైన్స్ మీద ఆయన క్రాస్ పోలినేట్ చేసి మరి అబ్జర్వ్ చేయడం జరిగింది. ఓకేనా. టోటల్గా ఆయన వెరీ ఇంపార్టెంట్ ఒక 7 క్యారెక్టర్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. 7 క్యారెక్టర్స్ని అండ్ 14 ట్రైట్స్ని, ప్రతి క్యారెక్టర్కి కూడా ఒకటి 2 కాంట్రాస్టింగ్ ట్రైట్స్ మనకు ఉంటాయి. సో వీటి ఇంపార్టెన్స్ ఏంది మనము తర్వాత చూసుకుందాం. సో ఎందుకు మరి ఇది మనకు సిలబస్లో ఎందుకు ఆయన గార్డెన్ పీ ప్లాంట్ని సెలెక్ట్ చేసి వేరే ప్లాంట్ మ్యాంగో తీసుకోవచ్చు కదా, లెమన్ తీసుకోవచ్చు కదా, ఎందుకు గార్డెన్ పీ ప్లాంట్ అంటే ఎందుకంటే దానికి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఇట్స్ యాన్యువల్ ప్లాంట్ ఖచ్చితంగా వెల్ డిఫైన్ క్యారెక్టరిస్టిక్స్తో మనకు ఉంటాయి.
సో యాన్యువల్ ప్లాంట్ అంటే ఏంటి? యాన్యువల్ ప్లాంట్ అంటే ఏంటంటే ఈవెన్ ఒక ప్లాంట్ అనేది సీడ్ జెర్మినేషన్ దగ్గర నుండి, ఒక ప్లాంట్ సీడ్ జెర్మినేషన్ దగ్గర నుండి సీడ్స్ ఇచ్చేది మొత్తం కూడా 1 ఇయర్లోనే జరుగుతాయి. ఒక ప్లాంట్ సీడ్ జెర్మినేషన్ అవ్వడం దగ్గర నుంచి మళ్ళీ ఆ ప్లాంట్ సీడ్ ఇవ్వడం కూడా 1 ఇయర్ లోపులనే జరిగితే దాన్ని మనం యాన్యువల్ ప్లాంట్ అంటాం మనం. తర్వాత ఇట్ కెన్ బి గ్రోన్ అండ్ క్రాస్డ్ ఈజీలీ, ఖచ్చితంగా అది గ్రోన్ అవుతుంది, క్రాసింగ్ కూడా మనకి ఈజీగా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇది బైసెక్సువల్ ఫ్లవర్. తర్వాత ఇది బైసెక్సువల్ ఫ్లవర్ అంటే ఈవెన్ టోటల్గా మేల్ క్యారెక్టర్లు ఫీమేల్ క్యారెక్టర్లు అన్నీ కూడా ఒకే ఫ్లవర్లో ఉంటే దాన్ని బైసెక్సువల్ ఫ్లవర్ అంటాం. ఇట్ కెన్ బి సెల్ఫ్ ఫెర్టిలైజ్డ్ కన్వీనియంట్లీ, ఎందుకంటే బైసెక్సువల్ ఫ్లవర్ కాబట్టి ఖచ్చితంగా సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ జరుగుతూ ఉంటుంది. షార్ట్ లైఫ్ సైకిల్ ఉంటుంది, మనం చెప్పుకున్నాం యాన్యువల్ ప్లాంట్ అనేది షార్ట్ లైఫ్ సైకిల్ ఉంటుంది, లార్జ్ నెంబర్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ షార్ట్ లైఫ్ సైకిల్లో కూడా దానికి ఆఫ్స్ప్రింగ్స్ అనేవి లార్జ్ నెంబర్లో ఉంటాయి కాబట్టి మనం ఈజీగా ఆ ట్రైట్స్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత జెనెటిక్స్ లాస్లో మనకు మోనో హైబ్రిడ్ క్రాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ 1 ట్రైట్ని క్రాస్ చేసుకుంటే వచ్చే జనరేషన్లో నార్మల్గా మనం మోనో హైబ్రిడ్లో మనం చూస్తూ ఉంటాం. ఓకేనా? టోటల్గా ఏముంటుంది మోనో హైబ్రిడ్ క్రాస్ అంటే? టోటల్గా మనం క్లియర్గా మనకు తెలిసేది మెండల్ మోనో హైబ్రిడ్ క్రాస్ వల్ల మెండల్ ఏం చేసుకున్నాడు బేసికల్గా, ఈయన ఏం చేసింది, he crossed tall and dwarf pea plants to study the inheritance of one gene ఎట్లా ఇన్హెరిట్ అవుతూ ఉంటుంది, 1 gene ఇన్హెరిటెన్స్ ఎలా ఉంటుంది అనేది ఈయన ఏం చేసింది బేసికల్గా, ఈయన ఒక టాల్ ప్లాంట్ని తీసుకున్నాడు, దాంతో ఒక డ్వార్ఫ్ ప్లాంట్, రెండు కూడా కాంట్రాస్టింగ్ సేమ్ క్యారెక్టర్ని కోడ్ చేస్తాయి. టాల్ డ్వార్ఫ్, ఒకటి పొడుగు పొట్టి అనేది ఒకే కాంట్రాస్టింగ్ ట్రైట్ ఉన్న ఒకే క్యారెక్టర్ కాబట్టి ఈ 2 రకాల ప్లాంట్స్ని ఆయన క్రాస్ చేయడం జరిగింది. వచ్చిన జనరేషన్ నార్మల్గా మనం F1 జనరేషన్ అంటాం. మనం ఫస్ట్ ఫిలియల్ ప్రోజెనీ. టోటల్గా ఏంది, మనకు ఒక టాల్ ప్లాంట్ ఒక డ్వార్ఫ్ ప్లాంట్ గమ్మేట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సార్ సో బేసికల్ ఏం జరుగుద్ది, గమ్మేట్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఒక టాల్ ప్లాంట్ ఒక డార్ఫ్ ప్లాంట్ గమ్మేట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ గమ్మేట్ కూడా ఇంకొక గమ్మేట్తో కొల్లైడ్ అవుతూ ఉంటుంది. వచ్చే జనరేషన్ని మనం F1 జనరేషన్ అంటాం మనం. ఓకేనా? F1 జనరేషన్ అంటాం మనం. ఈవెన్ ఎఫ్ఎన్లో వచ్చిన క్యారెక్టర్ని మళ్ళీ మనం కొలైడ్ చేస్తే, మళ్ళీ మనం క్రాస్ చేస్తే వచ్చిందని F2 జనరేషన్ అంటాం. సెకండ్ ఫిలియల్ ప్రోజెనీ అంటాం మనం. ఓకేనా? తర్వాత ఏం జరిగింది, F1లో మనకి ఏమర్థమైంది, రిసెంబుల్ ఎదర్ ఆఫ్ ద పేరెంట్స్. ఏంది, హీ ఫౌండ్ దట్ ద F1 ఆల్వేస్ రిసెంబుల్డ్ ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్ అండ్ దట్ ద ట్రైట్ ఆఫ్ ద అదర్ పేరెంట్ వాజ్ నాట్ సీన్ ఇన్ దెమ్. మనకు క్లియర్గా తెలుసు, మనకి ఏం తెలుసు బేసికల్గా, బేసికల్ ఏంది, ఈయన క్రాస్ చేసిన తర్వాత F1 ఏం జరిగిందంటే, F1లో ఏం జరిగింది, ఒక టాల్ ఒక డ్వార్ఫ్ కలిసినప్పటికీ కూడా F1 ప్రోజనీలో మొత్తం ఆయనకి టాల్ ప్లాంట్స్ మాత్రమే అవపడ్డాయంట. ఇంకొక పేరెంట్ క్యారెక్టర్లు ఆయనకి కనపడలేదు. F1 జనరేషన్లో ఆయనకి కనపడలేదు. తర్వాత మెండల్ దెన్ సెల్ఫ్ పొలినేటెడ్ అగైన్. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం జరిగిండు, ఇంకేస్ టీటీ అనుకుంటే, ఇది టీటీ అనుకుంటే, ఇది ఒక గమెట్ వచ్చేసింది, ఇక్కడ ఒక గమెట్ వచ్చేసింది, ఈ 2 ఫ్యూజ్ అయితే వచ్చింది F1 ప్రోజెనీ. అవునా? F1 ప్రోజెనీ. దాని తర్వాత ఆయనకి ఏం అర్థం కాలేదు, ఇది ఒకటి ఉంది, ఇది టాల్ ప్రాపర్టీ పెట్టింది, ఇక్కడ ఇది టాలే ఉంది, ఇది మనకు డ్వార్ఫ్ ఉంది. అవునా? F1లో మనకి టాల్ ప్రాపర్టీ చూపెట్టింది. తర్వాత ఆయన ఏం చేసిండు, అగైన్ దాన్ని సెల్ఫ్ పొలినేషన్ చేసిండు. టాల్ని సెల్ఫ్ పొలినేషన్ చేసి వచ్చిన గవర్నమెంట్స్ ఏమి ఉంటాయి, టీ స్మాల్ టీ. సో ఈ టీ ఫ్యూజ్ అయితే ఈ 2 టీ ఒకటి, ఇది మళ్ళీ బీ గవర్నమెంట్తో, ఇది మళ్ళీ ఈ గవర్నమెంట్తో ఫ్యూజ్ అయితే స్మాల్ టీ క్యాపిటల్ టీ, ఇది మళ్ళీ ఈ గవర్నమెంట్తో ఫ్యూజ్ అయితే మళ్ళీ స్మాల్ టీ క్యాపిటల్ టీ, ఇది ఈ గవర్నమెంట్తో ఫ్యూజ్ అయితే 2 స్మాల్ టీ. ఓకేనా? ఆయన ఏం అబ్జర్వ్ చేసిన బేసికల్గా, మళ్ళీ F1 జనరేషన్ని ఫ్యూజ్ చేసి వచ్చిన F2 జనరేషన్లో ఆయనకి టాల్ అవపడింది, డ్వార్ఫ్ కూడా అవపడింది. అంటే వచ్చిన మొక్కలలో కొన్ని పొడుగు మొక్కలు వచ్చినాయి,
పొట్టి మొక్కలు కూడా వచ్చినాయి ఇన్ ఎ రేషియో 3:1 రేషియోలానికి. పొడుగు మొక్కలు వచ్చినాయి, పొట్టి మొక్కలు F2 జనరేషన్లో అబ్జర్వ్ అయినాయి. ఇక్కడ మనకు F2 జనరేషన్ ఓపెన్ ఉంది. సో బేసికలీ మరి ఇక్కడ మనకు క్లియర్గా మనకు తెలుసు ఏం జరిగింది. F2 స్టేజ్ బోత్ ద ట్రేడ్స్ వర్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ప్రపోర్షన్ 3:1. ద కాంట్రాస్టింగ్ ట్రేడ్స్ డిడ్ నాట్ షో ఎనీ బ్లెండింగ్ ఆఫ్ ఎదర్. టోటల్ ఇక్కడ కాంట్రాస్టింగ్ ట్రేడ్స్ అంటే టాలు డ్వార్ఫ్ ఎక్కడికి వచ్చినా కానీ టాలు డ్వార్ఫ్ అనే ఉంది, కానీ టాలు డ్వార్ఫ్ మిక్స్ అయ్యి బ్లెండ్ కాలేదు. బ్లెండ్ అయ్యి ఏదైనా కొత్త ప్రాపర్టీ రాలేదు. బ్లెండ్ అయిన తర్వాత ఏ కొత్త ప్రాపర్టీ కూడా రాలేదు. బేస్డ్ ఆన్ దీస్ అబ్జర్వేషన్ మెండల్ ప్రపోజ్డ్ దట్ సంథింగ్ వాజ్ బీయింగ్లీ స్టేబుల్లీ పాస్డ్ డౌన్ అన్చేంజ్డ్ ఫ్రమ్ పేరెంట్ టు ఆఫ్స్ప్రింగ్ through the gametes over successive generation. He called these things are called factors. Very very important. So nowadays we call them genes. So ఏమర్థమైంది బేసికల్గా టోటల్గా ఫస్ట్ క్రాస్ చేసినప్పుడు, ఫస్ట్ క్రాసింగ్ జరిగినప్పుడు ఆయనకి హైబ్రిడ్ వచ్చింది. ఈ హైబ్రిడ్ అనేది ఓన్లీ టాల్ ప్రాపర్టీ మాత్రమే, వచ్చిన మొక్కలన్నీ కూడా టాల్ మొక్కలే ఉన్నాయి, డ్వార్ఫ్ మొక్క ఓపర్లే. మళ్ళీ దాన్ని సెల్ఫ్ పాలినేట్ చేసిన తర్వాత ఆయనకి ఏమర్థమైంది 3 టాల్ మొక్కలు వచ్చినాయి, ఒకటేమో డ్వార్ఫ్ పొట్టి మొక్క వచ్చింది. అంటే టోటల్గా ఏంది పేరెంటల్ ప్రాపర్టీ ఏంది, పేరెంటల్ టాల్ అండ్ డ్వార్ఫ్ మనము క్రాస్ చేసినాం, అవునా కదా. అలా పేరెంటల్ ప్రాపర్టీ మొత్తం కూడా మనకు F2 జనరేషన్లో చూపెట్టింది. అంటే టోటల్గా ఏంటంటే ఈవెన్ పేరెంటల్ నుంచి జీన్స్ అనేది ఆఫ్ స్ప్రింగ్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి. ఈవెన్ వాటిని ఆయన ఏమన్నంటే ఫ్యాక్టర్స్ అన్నాడు. అంటే ఏదో ఒక ప్రాపర్టీ, ఏదో ఒక క్యారెక్టర్, ఏదో ఒక మెటీరియల్ పేరెంటల్ నుంచి ఆఫ్ స్ప్రింగ్ తర్వాత తరానికి వస్తూ ఉంది, వాటిని ఫ్యాక్టర్స్ అన్నాడు. ఈ రోజులో మనం ఏమంటున్నాం, వాటిని జీన్స్ అంటున్నాం. మనం జీన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, నవ్ డేస్లో చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని మనము జీన్స్ అంటున్నాం. ప్రతి జీన్ కూడా విచ్ కోడ్ ఫర్ ఏ పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ ట్రాక్, వాటిని మనం అల్లీల్ అంటున్నాం. అంటే ఈవెన్ నేను హైట్ని క్యారీ చేసే వాటిని మనం ఏమంటున్నాం, జీన్ అంటున్నాం. ఈవెన్ హైట్ అనేది ఒక డార్ఫ్ని కోడ్ చేస్తుంది, దీన్ని మనం ఏమంటున్నాం, అల్లీల్ అంటున్నాం. మనం వీటిని మనం ఏమంటున్నాం, అల్లీల్ అంటున్నాం. వీటిని మనం అల్లీల్స్ అంటున్నాం మనం, ఓకేనా. తర్వాత వీటిని మనం అల్లీల్స్ అంటున్నాం. తర్వాత ఈవెన్ టోటల్గా ఉన్న టాల్ అండ్ డార్ఫ్లో మనకి ఏమవుతా ఉంది చూడండి. ఈవెన్ ఒక జీన్లో ఉన్న 2 అల్లీల్స్ కూడా, ఇది కొన్ని టర్మ్స్ మనకి ఇంపార్టెంట్, ఒక జీన్లో ఉన్న 2 అల్లీల్స్ కూడా రెండు ఒకే క్యారెక్టర్ని చూపెడితే, ఒకే ట్రైట్ని చూపెడితే దాన్ని మనం హోమోజైగస్ అంటాం. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ దీని హోమోజైగస్ డామినెంట్ అంటాం. ఈవెన్ రెండు కూడా సేమ్ పడుతూ ఉంటే హోమోజైగస్ రిసెసివ్ అంటాం మనం. ఈవెన్ తర్వాత F2 జనరేషన్ మనకి F1 జనరేషన్లో ఒక టాల్, ఒక స్మాల్ టీ, ఒక క్యాపిటల్ టీ, ఒక స్మాల్ టీ. అంటే ఒక టాల్ ప్రాపర్టీ, ఒక డ్వార్ఫ్ ప్రాపర్టీ కలుస్తున్నాయి కాబట్టి దీన్ని మనం 2 రకాల గమెట్స్ పడుతున్నాయి కాబట్టి దీన్ని హెటిరోజైగస్ అని మనం పిలుస్తూ ఉంటాం, ఓకేనా. తర్వాత ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే జీనోటైప్ అండ్ ఫీనోటైప్. రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఫీనోటైప్ అంటే ఏంటంటే బేసికల్గా ఫీనోటైప్ అంటే ఇట్స్ అ ప్రాపర్టీ విచ్ షోస్ అవుట్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ పొడుగ్గా పెరుగుతూ ఉంది, దట్ ఈస్ అ ఫీనోటైప్. ఈవెన్ ఆ ప్లాంట్ పొడుగ్గా పెరగడానికి దాంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఏంది అది చెప్పేది జీనోటైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, ఇన్ కేస్ మనకు ఒక టాల్ ప్లాంట్ వచ్చింది, టాల్ ప్లాంట్ రావాలంటే దాంట్లో ఉన్న గమెట్స్ ఏమై ఉండొచ్చు, క్యాపిటల్ టీ అయి ఉండొచ్చు, క్యాపిటల్ టీ స్మాల్ టీ అయి ఉండొచ్చు. అంటే ఈ టాల్ అనే ప్రాపర్టీ చూపెట్టేది ఫీనోటైప్, కానీ దానిలో ఉన్న జెనెటిక్ ప్రాపర్టీ చూపెట్టేది జీనోటైప్ అంటాం మనం, ఓకేనా. జీనోటైప్ అంటాం మనం. ఈ టర్మ్స్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనకి మ్యాథ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్సెస్ చాలా చాలా ఉంటాయి, ఓకేనా. తర్వాత మనకు 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ చాలా చాలా ఉన్నాయి. రౌండ్ వ్రింకిల్, ఎల్లో గ్రీన్, టాల్ షార్ట్ అనేది. ఈ టోటల్ దానిలో మనకి ఇన్ కేస్ మనం చదువుకున్న దాంట్లో టాల్ అండ్ షార్ట్ మనం బాగా చదువుకుంటాం.
టాల్ అనేది డామినెంట్ ప్రాపర్టీ, షార్ట్ అనేది రిసెసివ్ ప్రాపర్టీ. ఎక్కడ ఉన్నా కానీ క్యాపిటల్ టీ ప్లస్ స్మాల్ టీ మనం చూసుకుంటే ఎక్కడ ఇన్ కేస్ మనం క్యాపిటల్ టీ స్మాల్ టీ అవపడుతుంది, ఖచ్చితంగా అక్కడ ఎక్స్ప్రెస్ అయ్యేది డామినెంట్ ప్రాపర్టీ అవపడుతూ ఉంటుంది. దాన్ని మనము డామినెంట్ ప్రాపర్టీ అంటాం. ఏ ప్రాపర్టీ అయితే మనకు చూపెడతా ఉందో దాన్ని మనం డామినెంట్ ప్రాపర్టీ అంటాం. ఇన్ కేస్ రిసెసివ్ ప్రాపర్టీ, వైల్ ద అదర్ ఫ్యాక్టర్ ఇస్ రిసెసివ్ ప్రాపర్టీ ఎక్స్ప్రెస్ అవ్వాలంటే రెండు గమేట్స్ కూడా హోమోజైగస్ స్టేట్లోనే ఉండాలి. ఇలాంటి కండిషన్లో మాత్రమే మనకు రిసెసివ్ ప్రాపర్టీ మనకి ఎక్స్ప్రెస్ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఉంటుంది. ఓకేనా? సిన్స్ టాల్ ప్లాంట్ ఈజ్ అ హెటిరోజైగస్ ఫర్ జీన్స్ కంట్రోలింగ్ వన్ క్యారెక్టర్, కాబట్టి దీన్ని మనం మోనోహైబ్రిడ్ అన్నాం. అంటే ఈ క్రాస్లో ఏం జరిగింది, ఓన్లీ ఒక టాల్ అనే ప్రాపర్టీ మాత్రమే క్రాస్ చేయబడింది. హోమోజైగస్ హెటిరోజైగస్ ఉన్నాయి కాబట్టి టాల్ అనే ప్రాపర్టీ మాత్రమే క్రాస్ చేయబడింది, ఓన్లీ వన్ హైబ్రిడ్ మాత్రమే ఫామ్ అయింది కాబట్టి దాన్ని మనము మోనోహైబ్రిడ్ అన్నాం. అండ్ ద క్రాస్ బిట్వీన్ టీటీ అండ్ టీటీ ఈజ్ అ మోనోహైబ్రిడ్ క్రాస్. ఓకేనా? మోనోహైబ్రిడ్ క్రాస్. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఒకే ప్రాపర్టీ మనకి అబ్జర్వ్ చేయబడుతుంది కాబట్టి దీన్ని మనము మోనోహైబ్రిడ్ ప్రాపర్టీ అంటున్నాం మనం. తర్వాత ఇందులో ఉన్న టూ గమేట్స్ కూడా బ్లెండ్ అయ్యి ఏదో కొత్త ప్రోడక్ట్ రావట్లేదు, టూ గమేట్స్ కూడా సెగ్రిగేట్ అవుతా ఉన్నాయి. ఈచ్ గమేట్ సెగ్రిగేట్ 1:1. ఓకేనా? ఇది మనకు లాస్ట్లో మనకు వస్తూ ఉంటాయి. తర్వాత ఇన్ కేస్ మనం క్లియర్గా చూసుకుంటే పన్నెట్ స్క్వేర్లో మనం చూసుకుంటే, సో బేసికల్గా ఇన్ కేస్ మోనోహైబ్రిడ్ క్రాస్ని మనము పన్నెట్ స్క్వేర్లో మనం చూసుకుంటా ఉంటే ఈవెన్ మనం ఈజీగా మనం అబ్జర్వ్ చేయొచ్చు పన్నెట్ స్క్వేర్ ద్వారా. ఈ పన్నెట్ స్క్వేర్ని ఎవరు స్టార్ట్ చేశారంటే రెజినాల్డ్ సి పన్నెట్ అనే సైంటిస్ట్ మనకు పన్నెట్ స్క్వేర్ని డిస్కవర్ చేయడం జరిగింది. ఈవెన్ టోటల్గా ఇన్ కేస్ మనకు మోనోహైబ్రిడ్ క్రాస్ క్లియర్గా మనం చూసుకోవాలంటే చూడండి ఒకసారి, ఈవెన్ స్మాల్ టీ క్యాపిటల్ టీ ఇది టాల్ అనే ప్రాపర్టీ, ఇక్కడ మనకు డ్వార్ఫ్ అనే ప్రాపర్టీ, దీనికి మనము స్మాల్ టీ. ఈ రెండు నార్మల్గా మనకి ఏం ఫామ్ చేస్తూ ఉంటాయి, గమేట్స్ ఫామ్ చేస్తూ ఉంటాయి. ఈ రెండు కూడా మనకి ఏం ఫామ్ చేస్తూ ఉంటాయి, గమేట్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. సో టోటల్గా మనకు ఒక గమేట్స్ మనం తీసుకుంటాం. ఈ రెండు మనకు ఫ్యూ అయితే మనకు వచ్చేది క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఇది మనకి F1 జనరేషన్. ఇది మనకి F1 జనరేషన్, ఇది కోడ్ చేసేది టాల్. F1 జనరేషన్ కోడ్ చేసేది టాల్. తర్వాత ఇన్ కేస్ ఇది మనకి టాల్ అనే ప్రాపర్టీ పడింది, ఆయన మళ్ళీ ఏం చేసిండు, ఆయన మళ్ళీ ఈవెన్ ఒక టీటీని మళ్ళీ మనం సెల్ఫ్ పాలినేట్ చేస్తే క్యాపిటల్ టీ స్మాల్ టీ సెల్ఫ్ పాలినేట్ చేస్తే చూడండి ఒకసారి, క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తుంది. అంటే టోటల్గా మన అందరికీ తెలుసు హోమోజైగస్ డామినెంట్, హెటిరోజైగస్ రిసెసివ్. చూడండి ఒకసారి, క్యాపిటల్ టీ మనకి ఏమపడతా ఉన్నాయి, ఇది మనకు టాల్, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇది మనకి ఎన్ని ఉన్నాయి, ఇది 2 ఉన్నాయి, ఇది మనకు 1 ఉంది, ఇది కూడా మనకి టాల్. స్మాల్ టీ మనకి ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి. సో టోటల్గా టాల్ని ఎన్ని కోడ్ చేస్తున్నాయి, టాల్ని 3 కోడ్ చేస్తున్నాయి, షార్ట్ని 1 కోడ్ చేస్తున్నాయి. టోటల్గా ఫీనోటైపిక్ రేషియో మనకి ఏమో పడతా ఉంటుంది, 3:1, 3 టాల్ 1 ఏమో షార్ట్. మరి జీనోటైపిక్ రేషియో ఎట్లా పడుతుంది, జీనోటైపిక్ అంటే ఏంది, జెనెటికల్లీ ఎలా ఉన్నాయి, ఫిజికల్గా కాకుండా. అంటే టోటల్గా హోమోజైగస్ డామినెంట్ ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి. హెటిరోజైగస్ డామినెంట్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. హెటిరోజైగస్ రిసెసివ్ ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి. ఇది టోటల్గా జీనోటైపిక్ రేషియో ఆఫ్ మోనోహైబ్రిడ్. ఓకేనా? దీన్ని ఫీనోటైపిక్ అంటాం, దీన్ని మనము జీనోటైపిక్ అంటాం మనం. తర్వాత సరే, ఇది బ్యాక్ క్రాస్ టెస్ట్ క్రాస్ అనేది కొంచెం వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఏంటి టెస్ట్ క్రాస్ అంటే ఫస్ట్ మనం టెస్ట్ క్రాస్ చూద్దాం. ఏంటి టెస్ట్ క్రాస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్లాంట్ని క్రాస్ చేసినాం, మనకు వచ్చిన ప్లాంట్ అనేది టాల్ ప్లాంట్. టాల్ ప్లాంట్ ఖచ్చితంగా ఒక పేరెంట్ ఏమై ఉండాలా, టాల్తో ఉండాలా. మరి ఎలా వచ్చిన ప్లాంట్ టాల్, మరి వాటి పేరెంట్ని ఎలా తెలుసుకోవాలి మనం, వాటి పేరెంట్ యొక్క జెనెటిక్ స్టేటస్ ఏంటి ఎలా తెలుసుకోవాలి, దాన్ని చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఫీనోటైప్ ఇస్ ఎ డామినెంట్ ట్రైట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు నో ద జీనోటైప్ కాంపోజిషన్. That is, for example, whether a tall plant from F1 or F2 has a TT or
TT composition cannot be predicted. Therefore, to determine the genotype of a tall plant at F2, Mendel crossed the tall plant from F1 with a dwarf plant. This is called test class. ఏం జరిగింది బేసికల్గా మన క్లియర్గా మనం చదువుకున్నాం ఇందాక టాల్ ప్లాంట్ని ప్లస్ టాల్ ప్లాంట్ని క్రాస్ చేసి మనకు వచ్చింది F1 జనరేషన్లో స్మాల్ ప్లాంట్ అవునా కదా. అంటే ఏంది ఈ క్యాపిటల్ డి హెటెరోజైగస్ డామినెంట్ని టాల్ ప్లాంట్ని ఆయన ఏం చేసిండు క్రాస్డ్ విత్ హెటెరోజైగస్ డామినెంట్ని ఆయన ఏం చేసిండు క్రాస్డ్ విత్ ఏంది టు డిటర్మైన్ ద జీనోటైప్ ఆఫ్ ఏ టాల్ ప్లాంట్ F2 మెండల్ క్రాస్ ద టాల్ ప్లాంట్ ఫ్రమ్ ద F1 విత్ డ్వార్ఫ్ ప్లాంట్తో ఆయన క్రాస్ చేసిండు. అలాంటి కండిషన్లో మనకి ఏమొస్తూ ఉంటుంది, ఒకటి క్యాపిటల్ టీ స్మాల్ టీ, తర్వాత స్మాల్ టీ, ఇంకోటి క్యాపిటల్ టీ స్మాల్ టీ అంటే ఏంది టోటల్గా ఏం జరుగుతూ ఉంటుంది టోటల్గా ఇక్కడ వయోలెట్ కలర్ అనేది ఇక్కడ ఏంది the progeny of such a cross can easily be analyzed to predict the genotype of the test organism. It shows the result of a typical test cross where the violet color of a flower is a dominant over the white color. So in the normal condition ఏంది ఇక్కడ టాల్ తో కంప్లీట్ గా ఇక్కడ డ్వార్ఫ్ కూడా ఈక్వల్ ఆర్ డామినెంట్ స్టేట్లో ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఇంకొక పేరెంటల్ ప్రాపర్టీ ఇది అని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. దీన్ని మనం టెస్ట్ క్రాస్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఓకేనా. తర్వాత ఇది టాల్ ప్రాపర్టీ, ఇది అన్నోన్. ఇక్కడ ఇదే మనకు వైట్ అండ్ వయోలెట్లో మనం చూసుకుంటా ఉంటే ఇక్కడ క్లియర్గా పడుతూ ఉంటాయి హోమోజైగస్ డామినెంట్ అండ్ ఇది హెట్రోజైగస్. మనకు అన్నోన్ ఫ్లవర్ అయితే హెట్రోజైగస్ మనకు తెలుస్తూ ఉంటుంది. అన్నోన్ ఫ్లవర్ ఏదో తెలుస్తూ ఉంటుంది, ఇంకో పేరెంట్ మనకి ఇదే తెలుస్తుంది కాబట్టి. తర్వాత మరి బ్యాక్ క్రాస్ అంటే ఏంటంటే ఈవెన్ మోనోహైబ్రిడ్ క్రాస్లో మనకి ఏంటి మెండల్ ప్రపోజ్డ్ 2 జనరల్ రూల్స్. దానికంటే ముందు మనకి ఏం తెలుసుకోవాలంటే బ్యాక్ క్రాస్ వెన్ ద F1 ఇండివిడ్యువల్ ఆర్ క్రాస్డ్ విత్ ఎనీ వన్ ఆఫ్ ఇట్స్ అ పేరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి F1 ఇండివిడ్యువల్ అంటే ఏంది F1 ఇండివిడ్యువల్ ఇందాక మన షార్ట్తో ఎనీ వన్ ఆఫ్ ది పేరెంట్ దీంతో క్రాస్ చేసినప్పుడు మనకు వచ్చేది ఏంది తెలుసు కదా. దీంతో మనం క్రాస్ చేస్తే ఖచ్చితంగా ఒకటి ఏమొస్తాయి ఇలా వస్తాయి, ఇంకోటి ఇలా వస్తుంది అవునా కదా. ఈవెన్ ద పేరెంట్స్ ఆర్గానిజం దట్ ఆర్ ఫీనోటైపికల్లీ ఆర్ జీనోటైపికల్లీ సిమిలర్ టు ద పేరెంట్స్. phenotypically similar to the parents, it is generally called back cross. ఓకేనా. తర్వాత ఈ అబ్జర్వేషన్స్ అన్నీ చూసిన తర్వాత ఈవెన్ మెండల్ కేవ్ ద ప్రిన్సిపల్స్ అనమాట, లాస్ని ప్రపోజ్ చేసిండు ఆయన. మెండల్ ఒక 2 లాస్ని ప్రపోజ్ చేసిండు. ఏంటది లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్. సో మెండల్ ప్రపోజ్డ్ 2 laws. One is the law of dominance, second one is the law of సెగ్రిగేషన్. ఏంటి డామినెన్స్ అనేది? ఇది డామినెన్స్ అనే ప్రాపర్టీ చాలా ఈజీ అండి. ఏంటి టోటల్గా మనం క్యారెక్టర్ అయినా కోడ్ చేసుకుంటాం. క్యారెక్టర్స్ ఆర్ కంట్రోల్డ్ బై డిస్క్రీట్ యూనిట్స్. మన ఆయన ఫ్యాక్టర్స్ అన్నాడు, దాన్ని మనం జీన్స్ అంటున్నాం. ఏదైనా ఒక క్యారెక్టర్ని కంట్రోల్ బై డిస్క్రియేట్ యూనిట్ దాన్ని మనం ఫ్యాక్టర్స్ అంటున్నాం. ఫ్యాక్టర్స్ సక్కస్ ఇన్ అ పేర్. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ అనే ప్రాపర్టీలో హైట్ అనే క్యారెక్టర్లో మనకి టాల్ షార్ట్ అవపడుతూ ఉంటుంది. In a dissimilar pair of factor pertaining to a character, one member of the pair dominates and other is a recessive. ఖచ్చితంగా ఒక మెంబర్ ఏంది డామినెంట్గా ఉంటుంది, ఇంకొక మెంబర్ రిసెసివ్ స్టేట్లో ఉంటుంది. అంటే టోటల్గా ఏంది ఇన్ కేస్ మన నార్మల్గా ఏంది ఇన్ కేసు ఖచ్చితంగా క్యారెక్టర్స్ అనేవి ఒక క్యారెక్టర్స్ కంట్రోల్డ్ బై డిస్క్రీట్ యూనిట్స్ కాల్ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఖచ్చితంగా పేర్స్లో ఉంటాయి. ఈ పేర్స్లో కూడా ఒకటి డామినెంట్ ఉంటుంది, ఇంకొకటి ఖచ్చితంగా రిసెసివ్ ఉంటుంది. ఇన్ కేస్ ఒక డామినెంట్ ఒక రిసెసివ్ ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా డామినెంట్ అనేది ఎక్స్ప్రెసివ్ స్టేట్లో ఉంటుంది. దీన్ని మనము లా ఆఫ్ డామినెన్స్ అంటున్నాం. సో దాని తర్వాత డామినెన్స్ అంటున్నాం. దాని తర్వాత లా ఆఫ్ సెగ్రిగేషన్. సెగ్రిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు సెగ్రిగేషన్ చాలా ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక క్లియర్గా మాట్లాడుకున్న ఒక టాల్ తీసుకున్నప్పుడు టాల్ గమేట్స్ మనకు వచ్చినాయి. ఈచ్ అండ్ ఎవ్రీ గమేట్ కూడా సెగ్రిగేట్ అవుతూ ఉంటుంది. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ గమేట్ అనేది ఇంకో గమేట్తో మిక్స్ అయ్యి ఇంకో కొత్త కాంబినేషన్ ఫామ్ చేయదు. దీన్ని లా ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ గమేట్స్ అంటాం. అంటే ఈవెన్తో
గమేట్స్ అనేవి కలిసినప్పటికి కూడా వెన్ దేర్ ఇస్ అ టైం ఖచ్చితంగా ఆ గమేట్ అనేది ఇంకో గమేట్తో మిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉంటుంది. చూడండి, ద టూ అల్లీల్స్ ఆఫ్ ఎ జీన్ వెన్ ప్రెజెంట్ టుగెదర్ ఇన్ అ హెటిరోజైగస్ స్టేట్లో ఉన్నప్పటికీ డు నాట్ ఫ్యూజ్ ఆర్ బ్లెండ్ ఇన్ ఎనీవే, మిక్స్ కావు, బట్ రిమైన్ డిస్టింక్ట్ అండ్ సెగ్రిగేట్ డ్యూరింగ్ మియాసిస్లో ఏం జరుగుతూ ఉంటుంది, ఇది క్యాపిటల్ టీ వెళ్ళిపోతూ ఉంటుంది, స్మాల్ టీ వెళ్ళిపోతూ ఉంటుంది డ్యూరింగ్ మియాసిస్ ఆర్ ద ఫార్మేషన్ ఆఫ్ గమెట్స్, సో దట్ ఈచ్ మియాటిక్ ప్రోడక్ట్ ఆర్ గమెట్ విల్ క్యారీ వన్ ఆఫ్ దెమ్. దీన్ని మనం లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ గమెట్స్ అంటాం మనం. ఇవి రెండు క్యారెక్టర్ ఇండిపెండెంట్ అసలు ఇది వేరే ఉంటుంది. తర్వాత ఈవెన్ మెండల్ అన్ని స్టేట్ చేసింది, కానీ ఒక డీవియేషన్ ఫ్రమ్ మెండెలియన్ కాన్సెప్ట్ అనేది కొంచెం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో కొన్ని దాని తర్వాత జనరేషన్లో ద సైంటిస్ట్ డిస్కవర్ సంథింగ్, కొన్ని ప్రాపర్టీస్ అనేవి మెండేలియన్ని డీవియేట్ చేస్తున్నాయి అని కూడా ఆయన చెప్పిండు అనమాట. ఏంటి ప్రాపర్టీస్ అంటే లా ఆఫ్ సెగ్రిగేషన్ ప్రాపర్టీని. ఏంటి లా ఆఫ్ సెగ్రిగేషన్? లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటే వెనెవర్ దేర్ ఇస్ ఎప్పుడైతే టూ ట్రైట్స్ అనేవి కలిసి ఉన్నప్పటికీ కూడా అవి సెగ్రిగేట్ అవుతాయి, డిఫరెంట్గా సెగ్రిగేట్ అవుతాయి, ఆ రెండు బ్లెండ్ కావు, ఆ రెండు మిక్స్ కావు. తర్వాత లేటర్లో ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ కలర్ ఇన్ ద డాగ్ ఫ్లవర్, దాన్ని స్నాప్ డ్రాగన్ అంటాం, యాంటీరినమ్ స్పీసీస్ అంటాం. ఇది అ గుడ్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ ఇన్కంప్లీట్ డామినెన్స్. ఏంటి ఇన్కంప్లీట్? ఇదే లా ఆఫ్ ఇన్కంప్లీట్ డామినెన్స్. ఏంటి ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే ఇక్కడ సేమ్ అదే ఇందాక మనం చూసినట్టు ఇక్కడ రెడ్ అండ్ వైట్, రెడ్ ఫ్లవర్ ఉంది, ఇక్కడ వైట్ ఫ్లవర్ ఉంది. రెడ్ ఈజ్ అ డామినెంట్, వైట్ ఈజ్ అ రిసెసివ్. ఈ రెండు మన గమెట్స్ ఫామ్ చేసినాయి. ఈ రెండు ఫ్యూజ్ అయిపోయిన తర్వాత ఆర్ వచ్చేసింది. ఇక్కడ మనకి ఏం కలర్ వచ్చింది? ఫస్ట్ రెడ్ కలర్ వచ్చింది, ఇక్కడ మనకు వైట్ కలర్ వచ్చింది. ఇక్కడ ఆర్ ఫ్యూజ్ అయిపోయిన తర్వాత లా ఆఫ్ సెగ్రిగేషన్ ఏం చేయాలి? ఈ రెండు కూడా ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉండాలి, ఖచ్చితంగా ఒక డామినెంట్ అయి ఉండాలి. కానీ ఇక్కడ అనదర్ కలర్ ఇస్తుంది, ఇట్ ఎక్స్ప్రెస్ యాజ్ ఎ పింక్. ఈ రెండు బ్లెండ్ అయ్యి కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని మనకి ఇస్తుంది, డిఫరెంట్ ట్రైట్ని మనకి ఇస్తుంది, దట్ ఈస్ అ పింక్. ఇక్కడ డీవియేట్ అవుతుంది కాబట్టి ఇది మెండేలియన్ డీవియేషన్ ఫ్రమ్ మెండేలియన్ కాన్సెప్ట్ ఆఫ్ డామినెన్స్. ఇన్ కేస్ ఇది F1 జనరేషన్, F2 జనరేషన్ మనం చూసుకుంటే, కూడా మనం చూసుకుంటే ఏం జరుగుతూ ఉంటుంది? సెల్ఫ్లో చేస్తే ఏం జరుగుతూ ఉంటుంది? ఆర్ఆర్ ఫామ్ అవుతూ ఉంటుంది, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, ఇక్కడ స్మాల్. ఇక్కడ మనకు రెడ్ వస్తూ ఉంటుంది. ఈ రెండు కూడా మనకి బ్లెండ్ అవుతున్నాయి కాబట్టి పింక్ వస్తూ ఉంటుంది, ఇది కూడా వైట్ వస్తూ ఉంటుంది. 1:2:1. దీని ఫీనోటైపిక్ రేషియో ఈజ్ 1:2:1. జీనోటైపిక్ రేషియో కూడా 1:2:1. సో ఇక్కడ డీవియేట్ అవుతూ ఉంటుంది. ఇది డీవియేషన్ ఫ్రమ్ మెండేలియన్ కాన్సెప్ట్. ఈవెన్ కొన్ని ప్రాపర్టీ కోడామినెంట్స్ కూడా చూపెడతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కోడామినెంట్స్ కూడా చూపెడతా ఉంటాయి, అంటే వాటితో పాటుగా కొన్ని బఫెల్లోస్కి మచ్చలు అవపడతా ఉంటాయి. దట్ ఈస్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ కోడామినెంట్స్. సో ఇలాంటి ప్రాపర్టీస్ కూడా చూపెడతా ఉంటుంది. ఇది తర్వాత డైహైబ్రిడ్ రేషియో కూడా మనకు అవపడుతూ ఉంటుంది. దాని ఫీనోటైపిక్ రేషియో 9:3:3:1. సో ఇది కూడా సేమ్ క్రాస్. అక్కడ 2. ఇక్కడ నార్మల్గా ఏంది, మోనో హైబ్రిడ్లో మనం ఒకే క్యారెక్టర్ తీసుకున్నాం, అక్కడ మనం 2 క్యారెక్టర్లు తీసుకుంటాం. సో దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఓకేనా? దిస్ ఈజ్ అ ప్లాంట్ జెనెటిక్ లెసన్. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్దర్, ఒక బుక్ తీసుకొని కొంచెం ఓవర్లాప్ చదివితేనే మంచిది, మనం కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటేనే మంచిది. థ్యాంక్ యూ. ఇట్స్ క్లాసెస్ ఫ్రమ్ KLM Bio. థ్యాంక్ యూ.